గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ షీలా. గుడ్ మార్నింగ్ సార్, మీ మొదటి రాత్రి ఎలా జరిగింది సార్? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? నువ్వేం చేయలేదని నాకు తెలుసులే. సార్, మీరు ఈ బాటిల్ ఇంటికి తీసుకెళ్ళండి. ఇక నుంచి రోజు ఇంట్లోనే వేసుకొని రండి. ఓకే, నైస్ ఐడియా. ఓకే సార్. హాయ్ మీనా. హాయ్ మంజు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? కూర్చో. నేను చాలా బాగున్నాను. మీనా, సారీ నేను నీ పెళ్లికి రాలేకపోయాను. అది సరే గాని ఈ విషయం చెప్పు, నీ శోభనం ఎలా జరిగిందేంటి? శోభనం చాలా బాగా జరిగింది, చాలా ఎంజాయ్ చేసాం. రాత్రంతా అసలు నిద్రైపోలేదు. ఏంటి నీ పొట్ట చాలా పెద్దదిగా కనిపిస్తోంది? ఎన్నో నెల ఏంటి? ఇప్పుడు 6వ నెలే. 6వ నెల? కానీ నీ పెళ్లి జరిగి 4 నెలలేగా అయింది. కానీ ఎంగేజ్మెంట్ అయి 6 నెలలు అయింది కదా. అంటే బావగారు చాలా ఫాస్ట్ అన్నమాట. రాకేష్ ఫాస్ట్ కాకపోతే చెప్పు, నేను ట్రై చేస్తా. ఒకే రోజులో ఫాస్ట్ అయిపోతాడు. ఏ మంజు, ఊరుకోవే. సరే నేను వెళ్తాను. అరే కూర్చోవే, ఇప్పుడేగా వచ్చావు. లేదే, కొంచెం పనుంది, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. బాయ్. వచ్చేసాను మీనా. మీనా, ఈ పూలు వాసన, ఈ మంచం నా వల్ల కాదు మీనా. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చావు కదా, ముందు ఫ్రెష్ అయ్యరా, ఆ తర్వాత ఓకేనా? మీనా, ఓ పని చేస్తావా? నా కోసం ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టు. ఓకే డియర్. ఈ టాబ్లెట్స్ దేనికోసం? ఎనర్జీకా? yes. మీనా, ఈ గోళీలు నాకు రోజు మర్చిపోకుండా ఇవ్వాలి, సరేనా? ఓకే. ఫ్రెష్ వస్తాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను బయట ఏమీ తినొద్దని? మరి డాక్టర్ని పిలవనా? మందులు వేసుకుంటావా? రాకేష్, పడుకుందాం. ఓకే పడుకో. నువ్వు అటు తిరిగి పడుకో, నేను పడుకుంటాను. ఓకే. రెస్ట్ కావాలి. సార్, నాకు లివర్ ప్రాబ్లం సార్. ఎవరు చూసినా బతకనంటున్నారు సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. నువ్వు స్మోక్ చేస్తావా? లేదు సార్. మందు వేస్తావా? లేదు సార్. అమ్మాయిలతో బాగా తిరుగుతావా? అస్సలు లేదు సార్. అయితే నువ్వు బ్రతకడం వేస్ట్. పో. నువ్వే డాక్టర్ బాబు. చెత్తగేదవా. నమస్కారం డాక్టర్ గారు.
రండి కూర్చోండి. చెప్పండి అది చెప్పండి, నో ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు మరి ఆ. నాకు ఈ మధ్యనే పెళ్ళయింది. ఆ. కానీ పర్లేదు చెప్పండి. ఏమీ చేయలేకపోతున్నాను. ఓ అదా మీ ప్రాబ్లం. ఇప్పుడు నేను టాబ్లెట్స్ రాసిస్తాను. 24 అవర్స్ మీరు బెడ్రూమ్ లోనే ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నీకు చేత కాదు గాని ఊరందరికీ సలహాలు ఇస్తావు. మా ఇంటికి వెళ్తున్నాను. డాక్టర్ గారు మీ వైఫా? వద్దులండి, నేను వెళ్తాను. అక్కర్లేదు రండి, ట్రీట్మెంట్ అవసరం లేదు. ఏమండి? సార్ 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 సరిగ్గా బిల్లు చేతిలో పడే టైంలో పిడిగా వచ్చి పడింది. చెప్తాము. అలా ఎలా పడ్డావు రాకేష్? నొప్పిగా ఉందా? జాగ్రత్త, పడుకో, తగ్గిపోతుంది. నొప్పిగా ఉంది. చాలా నొప్పిగా ఉందా? తలెక్కువ ఉంది. బాగా ఉంది. ఏం చేద్దాం? పడుకుందాం. రెస్ట్ కావాలి. నువ్వు కూడా పడుకో. హ్మ్? అవును, పడుకో. పడుకో.